అండి, ఈరోజైతే మీకోసం స్వీట్ కార్న్స్తో అయితే నేనైతే వచ్చేసాను. చూడండి, స్వీట్ కార్న్తో ఏం స్పెషల్ చేస్తుంది అనుకుంటున్నారా? మామూలుగా కామన్గా అయితే ఉడకబెట్టుకోవడం అలా చేసుకుంటారు కదా. ఈరోజైతే ఒక స్పెషల్ డిష్తో నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మనం స్వీట్ కార్న్స్ అయితే మొత్తం ఒలిచి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలైతే చాలా 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 అంటే చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. అయితే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్స్ కానీ ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. ఈ విధంగా మొత్తం కార్న్స్ అయితే ఒలుచుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, చూడండి ముందుగా మనం తరుగుకున్న ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక్క పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, సోడా పొడి అలా ఏమీ వేయొద్దు, అదైతే బాగా రాదు. సోడా పొడి వేయకుండా ఈ విధంగా చేసుకోండి. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసి ఈ విధంగా చిట్టి చిట్టి దోశలు అయితే వేసేసుకోవడమే. అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. అసలు అందరూ అయితే ఇది ఏం డిష్ అని అడిగితే ఆమ్లెట్ అనేసి అన్నారు. కాదండి, ప్యూర్ వెజ్ కార్న్తో చేసిన దోశ చాలా బాగుంటుంది. చూడండి చిట్టి చిట్టిగా ఎంత బాగా వచ్చినాయి, ఎంత స్పైసీగా స్పాంజీగా ఉన్నాయో అసలు చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.